రాజాకి దగ్గర రాంభావం వెళ్ళాలి. కట్టు చేరలేక తొడుగు రైతు లేక పిఠాపురం సాలకు ఒక లేఖ రాసింది. ఎలా రాసిందో చెప్తానేలా. లేక రాసేసరికి తనకి వంటి జానం చేసుకుని మగ్గం వేసి అమ్మవారికి చీరలు రైతులు వేసి కానుకగా సమర్పించారు. అప్పుడు అమ్మవారు ఆ సారునికి కొలుసుతోడు ధనము కానుకగా ఇచ్చి పంపించింది. ఇంక అమ్మవారు ఆ చీరలు రైతులు వేసుకొని ఏ విధంగా ముస్తాబులు అవుతుందంటే అమ్మవారు లేకపోతే అర్థము ఇలా ముస్తబలై ఆ ఏడుగడ్డ వద్దకు వెళ్ళేసరికి అక్కడ చాలాడు మన మధ్యలో తాగి అక్కడ పడి ఉన్నాడా. అప్పుడు అమ్మవారు ఆ చాలాన్ని చూసి చాలాడా ఆ పడవ తీసుకురారా అని పిలిచేసరికి ఆ చాలాడు ఆ తాగిన వైద్యుడు అని పిలుస్తుంది. బావా అని పిలిస్తే ఎంత బాగున్నావు అని ఏదేదో బాగుంటున్నాడా. నా ఊరేంటి నా పేరేంటి నా వృత్తాంతం మీద అడుగుతున్నావా?
నీ అడ్రస్ నాకు కావాలి. నా అడ్రస్ ఏదో చెప్తాను కదా. చెప్పా. నాకు అది వరకు అసలు కూడా ఎంత నచ్చ చెప్పినా సరే ఆ జాలర్ వాడు వినట్లేదు. అప్పుడు అమ్మవారు నిజం దాచి ఆ జాలర్ వాడికి ఏ విధంగా బుద్ధి చెప్పిందో. తీసుకొని వస్తాను. నేను వచ్చేలోగా సముద్రం చెప్పిన నిలుసు ఒకవేళ రాక లేకపోయిన సముద్రం చెప్పిన కదా. అందుకు మహాతల్లి గంగ పెంచిన వాళ్ళు బతులు లేవు. ఆ తల్లికి కలుసుకొని వెళ్ళిపోదాం పద. ఐలాసో అమ్మా సాగే వాళ్ళ బాగా కాదమ్మా కవ్వ గెందాలు కవ్వ గెంద వెళ్ళిపోయి అమ్మా శాంతించు అమ్మా వారికి నాకు ఏడు తప్పు చేసా కొట్టావు నువ్వులేగా అవునా అమ్మా అమ్మా కొంచెం కిందకన్నా కొట్టి మీదకన్నా కొట్టి అక్కడ మాత్రం కొట్టక వారికి తండ్రి అవసరం తెచ్చినాడమ్మా అమ్మగారికి బాగుందిరా
అమ్మవారికి కాలం బాగా అయింది. అమ్మవారికి డాలర్కి బాగా వాయించు. అది. అమ్మ శాంతి అమ్మా ఇది జిరాక్స్ కాదు ఒరిజినల్ ఇది. అమ్మ శాంతించు తల్లి. మేము మూడు ఎన్నో చేస్తుంటాం తప్పులు అవన్నీ చూసి చూడండి నువ్వు వెళ్ళిపోవాలి కదా బాధ్యత మేమే చేయలేము. అమ్మ నీకే కావాలి కోరుకో నీకే కావాలి కోరుకో. అవునరా నా ఏడుగోలు ఆపేదిరా మాకున్నదే ఒక్క మేలుకొమ్మలు అతను చేస్తాను. గొడుపలికి దెబ్బలట్లో కొన్ని ఆ ఉన్నదే ఒక్క కోడి పుంజా. అమ్మ మన వారాలు అయినా ఏ పుంజులో తెగొట్టాను పెట్టగలు పని పక్కన ముచ్చలేదు కేరకాల కోరుకు. అవునరా నా ఆట మడపలేదురా చేస్తాను. అమ్మ ఇదిపోయమ్మ యాపాకు ఓహో ఇస్తున్నా ఎంత ఉంటది. అమ్మ కొట్టులల్లా మూసేశాడు. కొట్లు తెలిసినప్పుడే నేను మాకు చెల్లిస్తున్నాను. మా మెట్లకి ఎంతో బేపు ఏనండి. ఆ బేపు 11 ఫోన్లు ఎత్తింది. రాత్రి అంతా ఒకటే వేదాంతం రానివ్వట్లేదు. అంటే బేరుకి కుక్క వస్తుంది. ఈ పిల్లలు పట్టుకెళ్ళిపోతే భయం మీద ఈ బేరు వదుపు రాత్రి నిద్ర రాలేదు. నేను మర్చిపోయాను అనుకున్నావా? నా ముర్రాలేదురా అమ్మ చేస్తానే రాట్లో అమ్మ రాట్లేదు లేవు. అమ్మ రాట్లో చేస్తానమ్మా. రాట్లు అమ్మ ఇంట్లో పని చేస్తాను. పుష్పునిలా చేస్తాను అమ్మా. డబ్బులు కాదు నవ్వు నేనే కాదా ఇదిగో అంతే. అమ్మగారికి ఎంత కుటుంబాలు పవిత్రాలు శాంతించు. ఏడు జరిగిందో చెప్పు అమ్మ. అమ్మ ఆవేశం పడిపోకు. అమ్మ దొక్కలు కట్టి నువ్వు తాగిసినట్టు తెస్తావా? నిన్న వదలను నిన్న వదలను. ఎవరు తాత ఎక్కడి దిగిన వరకు నేను రాను. 10,000 ఇచ్చిన రాను రోజుకి. బాగా చేస్తుంటే నేను అయ్యింది 5,000 తగ్గిస్తాను. అయ్యింది. నువ్వు తాగిసినట్టు తెస్తావా? ఆమె శాంతించు. ఎవరు ఏం చేసేయండి నేను చెప్తాను. కలిపినావా పసుపు తెల్లగున్నాయి ఎక్కడ అమ్మగారు కేకలు తీరు. గొర్రెమని వెంట్రుకలు మగుమని ఏకలే తీయు. అయితే మీడియం చెమట వచ్చి నమ్మి రాత్రిలా చేస్తలే. అమ్మగారు ఎంత అందంగా ఉన్నారు. రోజు ఎగెక్కిపోయాక నీ పంపుతారు. ఆ ఫోన్లో దెబ్బలు కాసిన ఏకలు అప్పు చెప్పినవే అదే చాలు నా సంతోషం. తీసానమ్మా అవతల వైపా తీసాను అనుకో నేను వస్తానమ్మా. ఫోన్లే అమ్మా అదృష్టం నాదే ఏకలు అప్పు చేసినవి అప్పుడు ఒకటి
అమ్మా తీశాను పోయిరా కప్పు తీయొద్దమ్మా పోయిరా ఎలా పోసేస్తాను వచ్చేసా అమ్మా పోయిరా పట్టమ్మా పోయిరా పట్టమ్మా అమ్మ ఎలా తిప్పి నేను షాప్ అమ్మా షాప్ అమ్మ అమ్మగారికి నూరల్లా పోలే అమ్మా మటనం చేయాలనుకోవచ్చు చికెన్ కదా చికెన్ కొంచెం సాల్ట్ ఎక్కువైంది అంటే అమ్మగా సాల్ట్ ఎక్కువ వేసి అమ్మ తిరిగి కొడుతాను నువ్వేం వాడుతాను నేసి ఆదివారం తినదు సోమవారం తినదు మంగళవారం తినదు బుధవారం తినదు శుక్రవారం తినదు శుక్రవారం తినదు శనివారం తినదు అమ్మగారు వారం తినదు ఆగమ చేయనారు నమస్కారం చేస్తాను అమ్మ నీకు అడిగిన వాళ్ళు ఇచ్చాను నేను మాకు చూపించేస్తే నా నిజంగా చూస్తావా నేను పాలు చేస్తాను టీ పెడతాను ఎంత నదిగడ్లు తల్లివు పాలు మన ఆవులు తీస్తే నల్లగా పడ్డాయి ఈ అమ్మతో చల్లగా చేశాడు నా మీద ఈ భూమి ఏమైనా మనిషి చేయగలవా వాడే కదమ్మా వర్షం పడి బొద్ద కూడా బెల్లం చేస్తే అమ్మ చోట్లు పప్పు చేస్తారు తల్లికి నా కింతలు ఉంచుకోవాలి శివదారం ఉందా అవి కట్టించి ఆ గట్టు ఉంది ఆ గట్లు మీద పెట్టించి లాగించుకుంటాను ఆ నెత్తి మీద బ్రహ్మాండం ఎక్కడ నాకు లేవు ఈ లాగి మీద లాగించుకునేకలేవి ఎందుకంటే లాభం అడుగుతుంది అవునండి నెత్తి మీద ఏ కళలో ఎత్తి పక్కన ఏడు చేస్తాను రాత్రి పోగం కూర్చొని లాగించుకోవాలంటే పోగం రానివ్వదు మీరంతా ఎక్కిపాలు వచ్చేసింది అందుకే ఎక్కిపాలి కోళ్ళు చూడు అలాగనే అదేవిధంగా మరి కింతల గ్రామ పెద్దలకు మరి అదేవిధంగా ఎంపీటీసీ గారికి గ్రామ సర్పంచ్ గారికి మన మేస్టర్ గారికి మరి కమిటీ సభ్యులందరికీ మన నైతిక ఓనర్ గారికి సూపరింటెండెంట్ మరి అందరూ కూడా మా విఘ్నేశ్వరపురం తలం తరపున సహజ నమస్యం అని అర్పించుకుంటున్నాం అమ్మ అందరూ ఉండండి చీరలు కొనవా అదేవిధంగా మరి మాస్టర్ గారు చెప్పాను కదా మరి అదేవిధంగా మరి గౌరీ మరి నవరాత్రుల సందర్భంగా ఇంత చక్కగా అవకాశం ఇచ్చారు పెద్దలు పూజ్యులు మరి గ్రామ సర్పంచ్ గారు అందరూ కూడా పేరు పేరున మరొకసారి సహజ నమస్యం అని అర్పించుకుంటున్నాం మంగళార్తులతో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం